నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. సత్య కేబుల్ ప్రేక్షకులకు శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా ముఖ్యాంశాలు. వాడవాడలా వైభవంగా శ్రీరామనవమి పర్వదిన వేడుకలు. సీతమ్మ రామయ్యల కళ్యాణం తిలకించి పులకించిపోయిన భక్తులు. ఘనంగా భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బాబు చేసిన సేవలను కొనియాడిన వివిధ పార్టీల నేతలు. ఈ నెల 6 నుండి 14వ తేదీ వరకు శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. వివరాలు వెల్లడించిన చైర్మన్ కొల్లిపల్లి సురేష్. లాయర్పేట సాయిబాబా మందిరంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, వారి సతీమణి లక్ష్మీ పద్మావతి దంపతులు పీటల మీద కూర్చొని పూజలు చేశారు. ఈ సందర్భంగా అన్నదానం చేశారు. ప్రముఖ వేద పురోహితులు నేలబొట్ల సదాశివ శాస్త్రి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. మందిరం కార్యదర్శి గోపాలరావు, లైజన్ ఆఫీసర్ మద్దులూరు రాంబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ అన్నారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగజ్జీవన్ రావు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని వారు కోరారు. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ 110వ జయంతి వేడుకలను నిర్వహించారు. పార్లమెంటు సభ్యునిగా, శాసనసభ్యునిగా ఎక్కువ కాలం ప్రాతినిధ్యం వహించి చట్టసభల్లో అట్టడుగు వర్గాల వాణిని వినిపించిన బాబు జగజ్జీవన్ రామ్ ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఎందరో మహానుభావుల సలహాలు సహకారంతో రూపొందించిన రాజ్యాంగాన్ని నేటి పాలకులు అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు జడ్జి ఆనందరావు,
మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే సుబాని బాషా, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంకయ్య, బాలచంద్రయ్య, 33వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు పందిటి జేమ్స్ అలియాస్ కాశీరావు, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాషా, జీఓబుల్ రెడ్డి, వైసీపీ లీగల్ సెల్ నగర కన్వీనర్ పివి రెడ్డి, తోటపల్లి సోమశేఖర్, మైనార్టీ సెల్ నగర అధ్యక్షులు మీరావలి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి 110వ జయంతి కార్యక్రమం కళ్ళు పండుగగా జరగటం జరిగింది. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారు ఎన్నో గొప్ప పనులు చేయటం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉప ప్రధాని అయితేనేమి, రైల్వే శాఖల్లో అయితేనేమి ఎంతో మందికి ఆదర్శనీయుడిగా వారు ఉండటం జరిగింది. ఇవాళ మనం చూస్తూ ఉంటే ఈ పెద్దలందరికీ కూడా మనం వాళ్ళకి నివాళులు అర్పించేటప్పుడు బాధపడాల్సిన అవసరం వస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులు చూస్తూ ఉంటే. ఎందుకంటే వాళ్ళు ఎంతో కృషితో ఈ దేశం ముందుకెళ్లాలని ఓ రాజ్యాంగాన్ని ఆర్దిశలు కష్టపడి ఈ పెద్దలందరూ కూడా తయారు చేయడం జరిగింది. ఇవాళ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రి పదవులు ఇవ్వటం అనేది దారుణం. అక్కడ తెలంగాణలో ఒకరికి బాబు జగజ్జీవన్ రామ్ గారి 110వ జయంతి మన ఒంగోలు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఎంతో కన్నుల పండగగా నిర్వహించడం జరిగింది. సోదరులారా, జగజ్జీవన్ రామ్ గారు మనకి చేసిన మంచి పనులు కూడాను అవన్నీ మనం గుర్తుపెట్టుకొని వాళ్ళ బాటలోనే మనందరం కూడా నడిచి ముందుకు రావాలని చెప్పని కోరుకుంటున్నాం. సంవత్సరాలు ప్రజాప్రాతినిధ్యం ఉన్న వ్యక్తి ఇంతవరకు భారతదేశంలో ఎవరు లేరు. అదీను కాకుండా ఆయన 11 శాఖలు నిర్వహించాడు. కార్మిక శాఖ కానీ, రైల్వే శాఖ కానీ, హోంశాఖ కానీ, ఇవన్నీ కూడా చిట్ట చివరిలో జనతా పార్టీలో చేరినప్పుడు కూడా ఆయన ఉప ప్రధాని ఇచ్చారు. ఆ ఉప ప్రధాని తర్వాత ఆయన ప్రధాని రావాల్సిన అర్హత అన్నీ ఉన్నప్పుడు కూడా కొన్ని అగ్రకులాలు, మా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న అగ్రకులాలు కొంతమంది ఈ దళిత నాయకులు ప్రధానమంత్రిగా రానిటి ఇష్టం లేక ఆ రోజు పార్లమెంటు రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టడం జరిగింది. లేకపోతే ఒక దళిత ప్రధానమంత్రి కావాల్సిన అర్హతలన్నీ ఉండి అవకాశం కూడా చేజారిపోయిన మహానుభావుడు అతను. అయితే వేసవి సెలవుల్లో కుటుంబాలతో సరదాగా గడిపేందుకు ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆర్టీసీ ఆర్ఎం ఆదాం సాహెబ్ ఆవిష్కరించారు. ఒంగోలు నుండి పాపికొండలకు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తున్నామని, శనివారం రాత్రి 10 గంటలకు బయలుదేరి ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు గోదావరి తీరానికి చేరుకుంటుందని, మనిషికి 1500 రూపాయలు తీసుకుని అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. తిరునాళ్లకు కూడా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆర్టీసీ అధికారులు శ్రీమన్నారాయణ, సుధాకర్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యం లేకుండా వారికి నిత్య సౌకర్యాలన్నీ కూడా మా బస్సులో చేరవేయడానికి నామినల్ అంటే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఫీజుల మీదనే, ఛార్జీల మీదనే అనుమతించడానికి చర్యలు తీసుకుంటున్నాము. ఎక్కడ కూడా ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు. ఇంకా కూడా పెద్ద మొత్తంలో కావాల్సి వస్తే, సపోజ్ ఎక్కువ రైతుల దగ్గర ధాన్యం కానీ, టమాటాలు అంటే పెరిషబుల్ గుడ్స్ కానీ ఇంకేమైనా ఎలాంటివి ఏమైనా వచ్చినట్టయితే వాటికి పెద్ద మొత్తంలో ఏమైనా కావాలన్నా కూడా మా బస్సులను ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కొంచెం రైతుల సోదరులకి ఇవన్నీ కూడా తెలియజేయాలన్నదని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే 4 రోజుల నుంచి ఈ లారీ ఓనర్ స్ట్రైక్ జరుగుతుంది కాబట్టి ఎక్కడైనా ఇబ్బంది ఉన్నట్టయితే మమ్మల్ని సమర్థించినట్టయితే వెంటనే మేము బస్సులు కానీ అరేంజ్ చేయగలము. అవసరమైతే డీజీటీ కూడా ఇవ్వగలము, డిమాండ్ ఉంటే, అంటే అవసరమైన రైతులకు అవసరమైనట్టయితే. ఏ రూట్లోనైనా సరే, ఉన్న రూట్లైనా కొత్త రూట్లైనా ఏ రూట్లైనా కూడా ఇవ్వగలము. రెండో ముఖ్య విషయం ఏంటంటే, ఈ వేసవి సెలవులు వస్తున్నాయి. ప్రయాణికులు మరి వినోదాల కోసం, టూరిస్టుల కోసము వెంపర్లాడుతుంటారు జనరల్గా. ఈ మనకి దగ్గరలో ఉన్న పాపికొండలు, గోదావరి దగ్గరలో ఉన్న పాపికొండలకి ప్రతి శనివారము ఒక స్పెషల్ బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పాపికొండలు ఒంగోలు నగరంలోని వాడవాడల శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించిన భక్తులు పరవశులయ్యారు.
కొత్తపట్నం బస్టాండ్ వద్ద వ్యాపారవేత్త మోహన్ రావు దంపతులు పీటలపై కూర్చొని కళ్యాణాన్ని నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు తదితరులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే మన ప్రేమ కుదిలేని ఆకాశము మన ప్రేమ కుదిలేని ఆకాశము ప్రతిరోజు పూర్ణిమ శ్రావణము మరులెల్ల మరుమల్లె విరిమాలగా మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా మరులెల్ల మరుమల్లె విరిమాలగా మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా కళ్యాణ వైభోగమే వలచాము నిలిచాము ఒక దీక్షగా మనసైన మనసొకటే సాక్షిగా గెలిచాము కలిచాము దివి మెచ్చగా గెలిచాము కలిచాము దివి మెచ్చగా కలకాలముందాము నులి వెచ్చగా కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే కళ్యాణ
అలానే మిరియాలపాలెంలో ఘనంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలలో మిరియాల లక్ష్మయ్య, నండూరి ఉమామహేశ్వరరావు, ఆరిగ మల్లికార్జునరావు తదితరులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. భక్తులకు తీర్థ ప్రసాద వితరణ గావించారు. రామదండులాగా అందరొక్కటవుదామా. ఒంగోలు బార్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులను నియమించారు. ఎన్నికల అధికారులుగా పివి గుప్తా, టి పాల్ నియమితులయ్యారు. సత్యన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. డాక్టర్ బాబు జగజీవన్ రావు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి నిరుపమానమని అన్నారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు 110వ జయంతిని పురస్కరించుకుని హోటల్ కోలాస్ ఎదురుగా గల డాక్టర్ బాబు జగజీవన్ రావు విగ్రహానికి మంత్రి సిద్ధా రాఘవరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు బాబు జగజీవన్ రావు గారి 110వ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమంలో ఇప్పుడే వారికి అన్ని విధాలుగా కూడా నివాళులు అర్పించడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ మా ఎమ్మెల్యే గారు దేవిరాజు గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, తదితర అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సునీత గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. బాబు జగజీవన్ రావు గారు ఒక మహోన్నతమైన వ్యక్తి. వారు సేవలు దగ్గర 40 సంవత్సరాలు పార్లమెంట్లో సభ్యుడిగా, అనేక పదవులు ఉప ప్రధానిగా వారు చేయటం జరిగింది. వారు అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావటం, అన్ని విధాలుగా కూడా భారతదేశంలో జగజీవన్ రావు గారు ఎక్కడ ఉన్నా కూడా అనంతరం అంబేద్కర్ భవన్లో జరిగిన సభలో జగజీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభకు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధ్యక్షత వహించి ఉపన్యసించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉప ప్రధానిగా పనిచేసిన బాబు జగజీవన్ రామ్ పేదల, అణగారిన వర్గాల సంక్షేమానికి పథకాలెన్నింటినో రూపకల్పన చేశారన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి ఆయన చేయూతనందించారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు, ఎమ్మెల్సీ పోతలు సునీత, జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్,
డిఆర్డీఏ డ్వామా పీడీలు మురళి పోలప్ప, జడ్పీ సీఈఓ బాపిరెడ్డి, మెప్మా అన్నపూర్ణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రవి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీ సుధా, పశుసంవర్ధక శాఖ ఐడి రజనీ కుమారి, హౌసింగ్ కార్పొరేషన్ పీడీ శ్రీనివాసరావు, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల ప్రోత్సాహకాలు అందజేశారు. అనగారిన జాతులకు హక్కులు దక్కాలని అడుగడుగున పోరాటం జరిపినట్టి ధీరులు. అనగారిన జాతులకు హక్కులు దక్కాలని అడుగడుగున పోరాటం జరిపినట్టి ధీరులు. అస్పృశ్యతపై సమరం సాగినట్టి ధీరులు. అస్పృశ్యతపై సమరం సాగించిన ధీరులు. బడుగు జాతి బాగు కొరకు పోరాడిన యోధుడు మహనీయుడు. వారు మా అందరికీ ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒక పూర్ ఫ్యామిలీ నుండి చిన్న వయసులో వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయిన తర్వాత స్ట్రగల్ చేసి ప్రతి ఒక్క స్టేజ్లో స్కూల్ కానీ కాలేజ్ కానీ యూనివర్సిటీ లెవెల్లో అన్ని కుటుంబానికి 10,000 ప్రతి నెల ఆదాయం వచ్చేటట్టుగా మనందరూ కృషి చేయాలి. ఇలాంటి లక్ష్యాన్ని సాధించాలంటే మనందరూ దాంట్లో భాగ్యస్వామ్యం ఉండాలి. మీ పాత్ర దాంట్లో చాలా కీలకం. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే కొన్ని మౌలిక వస్తువులు అవసరం ఉంది. దాంట్లో ముఖ్యమైన ఆరోగ్యం. సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలని కాపాడుకోవడానికి చాలా రకరకాలుగా బీఎస్సీ గ్రాడ్యుయేట్ అయ్యి హిందూ బెనారస్ యూనివర్సిటీలో ఆయన పట్టా తీసుకొని అంచెలంచెలుగా కష్టాల మీద అవమానాలకు అన్ని అధిగమించి మొట్టమొదటిసారి బీహార్ శాసనసభలో ఆయన కాలు పెట్టడం జరిగింది. రాజకీయంగా మీ అందరికీ తెలుసు, ఇప్పుడే సునీత గారు మేడం చెప్పారు, మీకు 40 ఏళ్ల నిరంతర పార్లమెంటేరియన్గా ఉంటూ 30 సంవత్సరాలు ఒక హోదా క్యాబినెట్ హోదాలో మంత్రిగా వివిధ ప్రధానమంత్రుల దగ్గర పనిచేసినటువంటి ఘనత బాబు జగజీవన్ రావుది. భారతదేశ చరిత్ర ఉండేంత వరకు కూడా దళిత లీడర్లు ఉండే విషయాన్ని చరిత్ర మరువరాని విధంగా ఆయన పరిపాలన దక్షత కనిపించింది. ఒక నీతివంతమైనటువంటి పరిపాలన అందించాడు కాబట్టి ఆయన తీసుకున్న ప్రతి శాఖకి ఆయన మద్దతు తీసుకురావడం జరిగింది. మొట్టమొదట వ్యవసాయ శాఖలో వేసినప్పుడు వ్యవసాయంలో ఆయన హరిత విప్లవాన్ని తీసుకురావడం భారతదేశం అంతా మనం గమనించాం. అలాగే కార్మిక శాఖ తీసుకున్నప్పుడు లేబర్కి కావాల్సినటువంటి అన్ని రంగాలలో ప్రత్యేక ఇప్పుడు కూడా గుర్తు ఈ చరిత్ర భారతదేశంలో చరిత్ర కూడా ఈ పేద బడుగు పడిన వర్గాల కోసం, ఈ పేదరికం లేనటువంటి సమాజం కోసం, అసమానత లేనటువంటి సమాజం కోసం, మరి సమాజం కోసం సామాజిక న్యాయం ధ్యేయంగా పనిచేసినటువంటి జగజీవన్ రావు గారిని ఈ చరిత్రలో ఉన్నందుకు కూడా ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకొని ప్రతి నాయకుడు ప్రతి పరిపాలన చేసిన నాయకుడు కానీ అధికారులు కానీ ఆయన ఆశయాల పాటు నడవాల్సిన అవసరం చాలా ఉంది అనేది ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది, నడవాల్సిన అవసరం ఉంది. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ రాష్ట్రంలో ఈ డివిజన్ అయిన తర్వాత ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఒకవైపు రాష్ట్రాన్ని షాబాద్ జిల్లాలో శివపిరామ వసంత దేవులకు జన్మించినట్టు ఆయన దళిత కుటుంబంలో సమాన కుటుంబంలో జన్మించిన జగజీవన్ రావు గారు అవమానాల మధ్య, అసమానతల మధ్య, అస్పృశ్యతల మధ్య పెరుగుతూ తనలో ఉండబడిన ఆత్మాభిమానాన్ని ఏ రోజు కూడా చంపుకోకుండా, రాజీ పడకుండా అక్కడికి సమాజం మీద తనదైన పద్ధతిలో పోరాటం చేస్తూ ముందుకు వచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు. దానికి ఇందాక పెద్దలు ఒక మాట కూడా చెప్పారు, స్కూల్లో అన్ని వర్గాల ప్రజలకి, అన్ని వర్గాల విద్యార్థులకి
నీళ్ళ కూడా పెట్టినట్టు దళిత విద్యార్థులకు కూడా అంటరాని వారికి కూడా ఒక నీళ్ళు కూడా పెడితే ఆ నీళ్ళ కూడలు పగలగొట్టి చిన్నతనంలోని తనలో ఉండబడినటువంటి ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించినటువంటి నాయకుడు డాక్టర్ బాబు జగజీవన్ రావు. అలాంటి నాయకుడు అంచెలంచెలుగా ఎదుగు స్వతంత్ర పోరాటంలో మమేకమై స్వతంత్ర పోరాటంలో ధర్మేణ భాగస్వామ్యం నుంచి మహాత్మా గాంధీ అభిమానాన్ని చూపబడినటువంటి నాయకుడు డాక్టర్ బాబు జగజీవన్ రావు. అందుకే ఆయన్ని కష్టంలో ఉన్నప్పుడు ఏ సేవ అయితే మంత్రిత్వ శాఖలో దేశాన్ని రక్షించడానికి ఏ సేవ అయితే కష్టంలో ఉన్నప్పుడు అధికారులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఈనాడు ఏప్రిల్ నెలకు ఉన్నటువంటి ప్రాధాన్యత మనందరం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే నెలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ రావు గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు లాంటి మహానాయకులు, సాంఘిక సంస్కర్తలు, మరి బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసినటువంటి నాయకులు ఒకే నెలలో ఈ ఏప్రిల్ నెలలోనే జన్మించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈనాడు బాబు జగజీవన్ రావు గారికి ఖచ్చితంగా ఈ భారత ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి నగరంలోని బాలకృష్ణాపురంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎదుర్కోల కార్యక్రమం నిర్వహించారు. బాలకృష్ణాపురం భక్త మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతిని డీసీసీ కార్యాలయంలో నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, దేశాభివృద్ధి కోసం జగజీవన్ రామ్ చేసిన సేవలను కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్, యాదాల రాజశేఖర్, గాది లక్ష్మారెడ్డి, సుదర్శి రవి, రసూల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. जोहार बाबू जगजीवन राम, जोहार जोहार बाबू जगजीवन राम, जोहार बाबू जगजीवन राम, जोहार बाबू जगजीवन राम, साधिस्तान जगजीवन राम का शरणो, जोहार बाबू जगजीवन राम, जोहार बाबू जगजीवन राम.
ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కీర్తిశేషులు భారతదేశపు ఉప ప్రధాని మాజీ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 110వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ బాబు జగజ్జీవన్ రామ్ గారు 1908లో మరి చంద్వా అనేటటువంటి గ్రామంలో జోధ్పూర్ అనేటటువంటి జిల్లాలో బీహార్ రాష్ట్రంలో జన్మించినటువంటి మహానుభావుడు. ఆయన యొక్క బాల్యం నుండి కూడా పోరాట దశలో పోరాటంతో పైకొచ్చినటువంటి వ్యక్తిగా చరిత్రలో అందరికీ తెలుసు. మరి ఆయన బీహార్ విషయంలో ఒక బ్రహ్మాండమైనటువంటి నీటి ప్రాజెక్టుని బాబు జగజ్జీవన్ రామ్ ఒక అట్టడుగు దళిత వర్గాలలో జన్మించి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి సంపన్నుడుగా పేరు తెచ్చుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థనైతేనేమి సాంఘిక వ్యవస్థనైతేనేమి అసమానతను తొలగించాలనే ఆతృతతోటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేసినటువంటి సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తూ పార్లమెంట్లో బడుగు బలహీన వర్గాలకి ఒక నాయకుడిగా చిరకాలము చనిపోయేంత వరకు నిలిచినటువంటి యోధుడిగా మేము గుర్తించుకుంటున్నాం. అంతేకాదు ఆయన అనేక రకాల మంత్రిత్వ శాఖల్లో నైపుణ్యతను ప్రదర్శించాడు. ఆ యుద్ధ సమయంలో డిఫెన్స్ మినిస్టర్గా, రైల్వే ఉన్నతమైన స్థాయికి తీసుకురావడానికి రైల్వే మంత్రిగా, కార్మిక మంత్రిగా, తద్ది తపాల శాఖ మంత్రి, అనేక రకాల. సంతపేట సాయిబాబా మందిరంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కృష్ణసాయి గ్రానైట్స్ చైర్మన్ సిద్ధా వెంకటేశ్వరరావు వారి సతీమణి సూర్యకుమారి పీటల మీద కూర్చొని పూజలు చేశారు. ప్రముఖ వేద పురోహితులు శంకర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణం చేశారు. కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ నెల 12న డిపాజిట్దారులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం నరసింహరావు తెలిపారు. ఒంగోలులోని హోటల్ సరోవర్లో మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ సదస్సు జరుగుతుందన్నారు. సత్యానిశలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. నగరంలోని 400 సంవత్సరాల చరిత్ర గల ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కొల్లిపల్లి సురేష్ తెలిపారు. ప్రతిరోజు వాహన సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో కట్టా ప్రసాద్, ధర్మకర్తల మండలి సభ్యులు జె వెంకటేశ్వర్లు, వేమ పెద్ద వెంకటేశ్వర్లు, గుంజి చెంచుపాపయ్య, మద్దులూరి జయరావు, తానికొండ రాము యాదవ్, ధూళిపాల్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం గత 10 ఏళ్లుగా శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి
దేవస్థానం నందు 10 సంవత్సరాల నుంచి ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అలాగే రేపు 6వ తారీఖు నుంచి ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఈ స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అలాగే ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు రోజు సింహవాహనం, గజవాహనం, సూర్యప్రభ వాహనం, గరుడ వాహనం, హనుమంతు వాహనం, అన్ని వాహనాలు రేపు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా మేళతాళాలతో జరుగుతుంటాయి. అలాగే స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది. వీటన్నిటికీ ఈ కార్యక్రమాలన్నిటికీ ఒంగోలులో ఉన్న ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఒక్కళ్ళు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని అలాగే మా కమిటీని కూడా దీవించి అలాగే ఈ సంవత్సరం కూడా అవి 6వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి. కాబట్టి అంటే ప్రతి సంవత్సరం కన్నా డిఫరెంట్గా కొంచెం ఘనంగా చేయాలన్న ఆలోచన సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి ఒక్కరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కావాలని మేము కోరుకుంటూ ఈరోజు వాల్ పోస్టర్ జిల్లా పోలీసు నివాస గృహ సముదాయ ప్రాంగణంలో శ్రీరామనవమి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖ వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి సీతారాముల కళ్యాణ క్రతువును జరిపించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎం త్రివిక్రమ వర్మ, సువర్ణ వర్మ దంపతులు, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, నాగ సత్యలత దంపతులు, ఎమ్మెల్సీ పోతుల సునీత, సురేష్ దంపతులు, శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, ఎస్బీ డీఎస్పీ యు నాగరాజు, ఏఎస్పీ ఉదయరాణి, ఏఆర్ఏఎస్పీ శివారెడ్డి మరియు పెద్ద సంఖ్యలో పోలీసు కుటుంబాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కళ్యాణం జరగాలి అంటూ ఒకసారి అనుకుంటూ స్వామివారికి తలంబ్రాలు పోయండి. బోధ ప్రబోధ ఆనంద నవం శుభాకాంక్షలు చెబుతున్నారు. వారు కళ్యాణానికి వస్తే తలంబ్రాలు వాళ్ళు పోస్తే ఒంగోలు ప్రజలంతా పోసినట్టే. ఎందుకంటే ఒంగోలు వాళ్ళంతా ఆయన గెలిపించారు కాబట్టి అందరూ పోసినట్టుగా మహారాజు రామచంద్ర ప్రభు కళ్యాణం చేసుకుంటుంటే ప్రజలు క్షేమంగా ఉండాలని చేసుకున్నారు. కాబట్టి క్షేమంగా ఉండాలని మన జనార్దన్ గారు కూడా తలంబ్రాలు పోశారు. చాలా చక్కగా చాలా ఆనందకరంగా చేసిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కళ్యాణం చేపించిన దానికి సంతోషంగా ఉంది. గౌరవ ఆహ్వానితులు మన ఎమ్మెల్యే గారు సంవత్సరం జనార్దన్ గారు, మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత సునీత గారు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కళ్యాణానికి మంచి మరికొంత శోభ తీసుకొచ్చారు. ఈ యొక్క కమిటీ మెంబర్స్ కూడా చాలా చక్కగా ఇంతమంది గ్యాదరింగ్ తీసుకొస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మన కమిటీ మెంబర్స్ కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఫెసిలిటీస్ అంతా కూడా టెంట్ అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా చేశారు. ఈ యొక్క ఎంటైర్ ఈవెంట్ కూడా చేసిన దానికి వాళ్ళందరూ కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. మన దక్షిణామూర్తి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము. అంటే ఒక మంచి ఆలయాన్ని కూడా నిర్మించుకొని ప్రజలు దక్షిణామూర్తి గారి చేత ఈ కళ్యాణం జరిపించడం అనేది ప్రత్యేకంగా కన్నులకు పండుగగానే ఉంటుంది. భద్రాచలం వెళ్ళక్కర్లేదు, ఒంటిమంటి వెళ్ళక్కర్లేదు. ఒంగోలు పట్టణంలోనే మనం ఎప్పుడు కూడా పోలీస్ క్వార్టర్స్లో కళ్యాణం చూస్తే చాలు అనే తత్వంగా ప్రజలు దక్షిణామూర్తి గారు అయితే చాలా చక్కగా వారు చెప్తారు. ఉన్నప్పుడు కూడా కళ్యాణం గురించి ఈ కళ్యాణం చూసి తరించిన వారందరూ కూడా ఆ సీతారామస్వామి ఎప్పుడు ఆశీస్సులు ఉంటుందని కూడా కోరుకుంటున్నాను నేను. అందుకు మన ఎస్పీ గారు కూడా వారి దంపతులు, ఏఎస్పీ గారు వారి దంపతులందరూ కూడా ఈ కళ్యాణాన్ని చాలా శ్రద్ధగా జరిపించినందుకు ఒంగోలు పట్టణంలో అందరూ కూడా పోలీస్ సిబ్బంది కార్యక్రమం మన దక్షిణామూర్తి గారు కళ్యాణం చేపించడం, ఎంతోమంది వేల భక్తులంతా కూడా ఇక్కడికి రావటం, మేము కూడా 3 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. చాలా సంతోషం. దక్షిణామూర్తి గారు పొద్దున ఇక్కడ, సాయంత్రం కొండ మీద ఒక మంచి కళ్యాణం మనకి ఒంగోలు పట్టణంలో అందరూ బాగుండాలనే మంచి ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని కూడా చేపడుతూ ఉన్నారు. ఈ శ్రీరామనవమి సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి, వర్షాలు పడాలి. అదేవిధంగా మన ఒంగోలు పట్టణానికి తొందరలోనే ప్రతిరోజు మంచినీళ్ళ స్కీమ్ కూడా తొందరలోనే పూర్తయి అందరికి కూడా ప్రతిరోజు మంచినీళ్ళు రావాలి. అదేవిధంగా మీరు చేసే వృత్తుల్లో మీరు ముందుకెళ్లాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ తప్పకుండా కూడా ఒంగోలు పట్టణంలో మీ ఆశీస్సులతోటి అన్ని విధాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలుగా పూర్తి చేస్తామని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ మన పోలీసు వారికి, మన ఎస్పీ గారికి ప్రత్యేకించి మా అభినందనలు తెలియజేస్తూ మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పోలీసు వారి సిబ్బంది మొత్తం కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని బాగా అందరికీ శుభం జరగాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఒక శుభప్రదంలో జరుపుతున్నారు. అలాగే ఎస్పీ గారి దంపతులకు, అలాగే ఒంగోలు టౌన్ ఎమ్మెల్యే గౌరవనీయులు జనార్దన్ గారి దంపతులకు, అలాగే పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, డిఎస్పీ శ్రీనివాస్ గారికి, అలాగే ఏఎస్పీ దంపతుల గారికి అందరికీ ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ పండుగ సందర్భంగా మన జిల్లాలో కూడా మంచి వర్షాలు వచ్చి ప్రజలందరూ సుఖ సంతోషాలతో. నగరంలోని ఐనాబత్తిన సాంబయ్య రోడ్లోని బాలకృష్ణాపురంలో శ్రీరామనవమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించారు. సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలకృష్ణాపురం పరిసర ప్రాంత భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణము చూతమురా రండి, సీతారాముల కళ్యాణము చూతమురా రండి. ఇది కళ్యాణపు బొట్టును పెట్టి
నందు అయినాబత్తిన సాంబయ్య రోడ్లోని శ్రీరామ మందిరం వద్ద శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకి 50 మంది ప్రజానీకం హాజరయ్యి ఈ కళ్యాణాన్ని జయప్రదం చేశారు. అట్లాగే ప్రతి సంవత్సరం మా ఈ బాలకృష్ణాపురం నందు భక్తులందరూ కలిసి ఈ స్వామివారి కళ్యాణాన్ని వేడుకగా జరిపించుకొనుచు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకొనుచు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జయప్రదం చేస్తారు. అట్లా అందరూ కలిసికట్టుగా మన బాలకృష్ణాపురం నందు సంక్రాంతి నగరంలో పలుచోట్ల శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గడియారం వారి వీధిలోని అనంత కోదండరామస్వామి దేవస్థానం వద్ద, మంగమూరు రోడ్డులోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద, అచలానంద ఆశ్రమంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే మన ప్రేమ కుదిలేని ఆకాశము మన ప్రేమ కుదిలేని ఆకాశము. శ్రీరామనవమి సందర్భంగా ఒంగోలు అయినాబత్తిన గుప్తాస్ ఎమరాల్డ్ అపార్ట్మెంట్లో సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తీర్థ ప్రసాద వినియోగం గావించారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని నిర్మల్ నగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. మండవ మురళీకృష్ణ సబితా దంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణాన్ని నిర్వహించారు. నిర్మల్ నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, రిమ్స్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు డి సీతారామయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెట్టినాడు రో
రామదండులాగా అందరొక్కటవుదామా గత 26 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి వేడుకలు బాగా దిగ్విజయంగా జరుపుతున్నాం. ప్రతి సంవత్సరం దాదాపు 3 నుంచి 3,500 మందికి భోజన ఏర్పాట్లు చేస్తాం. అలాగే ఉగాది నుంచి శ్రీరామనవమి దాకా రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే మంచి నాటికలు, అలాగే గేమ్స్ పోటీలు, ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. మా నిర్మల కాలనీ వాసులు అందరూ ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు కూడా బాగా మద్దతు ఇస్తూ ఈ కమిటీ వారందరికీ బాగా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ మా నిర్మల ఈరోజు మన కళ్యాణానికి మురళి, తర్వాత తడికమల్ల హరిప్రసాద్ గారు కుటుంబ సమేతంగా వాళ్ళు కూర్చొని ఈరోజు కళ్యాణం చేయించారు. సో అట్లనే కమిటీకి, ఈ నిర్మల్ నగర్ కమిటీకి అందరూ ప్రతి ఒక్కరు కూడా అన్నిటిలోనూ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇట్లనే ప్రతి సంవత్సరం అందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అట్లనే ప్రతిరోజు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఈవినింగ్ టైం జరుగుతూ ఉన్నాయి. అది బాగా ఇక్కడ ఉన్న పిల్లలకి చాలా ఆనందంగా ఉంది. కళ్యాణం జరగకుండా చాలా ఆనందంగా ఉంది. మొట్టమొదటిసారిగా నిర్మల్ నగర్లో పాల్పంచుకుని అందరూ పెద్దలందరి సహకారంతో చాలా బాగా దిగ్విజయంగా పూర్తి చేసాం. రాముల వారి ఆశీస్సులు అందరికీ, స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుని కళ్యాణం చేసుకున్నాను. ఈ నిర్మల్ నగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 26వ సంవత్సరం ఈ సీతారామ కళ్యాణం జరుగుతుంది. కేవలం కళ్యాణోత్సవమే కాకుండా 9 రోజులు ఉగాది నుంచి శ్రీరామనవమి రోజు దాకా రోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇక్కడ అద్భుతంగా జరుగుతాయి. లోకల్ టాలెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇక్కడ గేమ్స్, స్పోర్ట్స్ అన్నీ కండక్ట్ చేస్తాం. వాటి అన్నిటికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు సాయంత్రం ఉంది. ఇవంతా కూడా కమిటీ తరఫున గొప్పగా నిర్వహిస్తున్నా కూడా ఈ నిర్మల్ నగర్ వాసులందరూ 9 రోజులు కూడాను ఎంతో వైభవంగా అందరూ పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి అన్ని ఆటల్లోనూ, పాటల్లోనూ, మరియు సాయంత్రం పూట 6:30కు ప్రారంభమయ్యేటటువంటి విష్ణు సహస్రనామము, హనుమాన్ చాలీసాతోటి, అలాగే విష్ణు సహస్రనామంతో పాటు అష్టోత్తరంతో పాటు హనుమాన్ చాలీసాతో పాటు ఎంతో భక్తి పారవస్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం కూడాను మాకు కొత్త పండుగలాగే కనిపిస్తుంది. ఎక్కడో పెద్ద ఉత్సవం శ్రీ భద్రాద్రిలో జరుపుకుంటున్నటువంటి భద్రాచలంలో చూడలేనటువంటి కళ్యాణాన్ని నిర్మల్ నగర్లో 26 సంవత్సరాల నుంచి నిర్మల్ నగర్ అభివృద్ధి కమిటీ తరపు నుంచి మనం ఈ కళ్యాణాన్ని 26 సంవత్సరాల నుంచి వీక్షిస్తూ ఉన్నామండి. ఎంతో చక్కగా ఇక్కడ ఒక కళ్యాణమే కాకుండా అక్కడ ఎట్లా అయితే శ్రీరాముల వారికి ముత్యాలతో తలంబ్రాలు పోస్తారో ఇక్కడ అలాగే ఆడవాళ్ళందరూ కూడా ఇంటి దగ్గర ఒడ్లను ఒలుసుకొని వచ్చి ఇక్కడ శ్రీరాముల వారి తలంబ్రాలను తయారు సత్యాన్ని ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడవాడలా వైభవంగా శ్రీరామనవమి పర్వదిన వేడుకలు. సీతమ్మ రామయ్యల కళ్యాణం తిలకించి పులకించిపోయిన భక్తులు. ఘనంగా భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బాబు చేసిన సేవలను కొనియాడిన వివిధ పార్టీల నేతలు. ఈ నెల 6 నుండి 14వ తేదీ వరకు శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. వివరాలు వెల్లడించిన చైర్మన్ కొల్లిపల్లి సురేష్. సత్యనిష్లో నేటి మాట. కేవలం లక్ష్యం ఉండటం కాదు, దానిని సాధించుకునే వ్యూహ నైపుణ్యము ఉండాలి.
సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.